నష్టం జరగకుండా ఉండాలంటే. ఉదాహరణకు అధ్యక్ష రింగ్ రోడ్ లోపలంటే మల్కాజ్గిరి నియోజకవర్గం వస్తుంది, మేడ్చల్ వస్తుంది, ఉప్పల్ వస్తుంది, రాజేంద్ర నగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఇన్ని నియోజకవర్గాలకు వస్తాయి అధ్యక్ష. నేను అనుకుంటాను అధ్యక్ష ఇన్ని నియోజకవర్గాలలో చెరువులు కుంటలు దాదాపుగా ఒక 1000 పైనే ఉంటాయి అధ్యక్ష. ఈ చెరువులు కుంటల చుట్టుపక్కన గతంలో గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు సరౌండింగ్స్ అంతా కూడా గ్రామ పంచాయతీ తీర్మానాలతోనే ఒక 20-25 ఏళ్ళ కింద ఇండ్లు కట్టేసుకున్నారు అధ్యక్ష. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కింద చిన్న ఫ్యామిలీసే ఉంటారు అధ్యక్ష వాళ్ళందరూ. మరి ఒక్కసారి హైడ్రా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు FTL ఫిక్స్ చేస్తాము ఇవన్నీ కొట్టేస్తామన్నప్పుడు వాళ్ళు ఒక రకమైన భయాందోళనతో మాత్రం ఉంటారు అధ్యక్ష. నేను అనుకుంటాను అధ్యక్ష ఈ నియోజకవర్గాలంతా కలిపి ఒక 1,00,000 కుటుంబాలన్నా ఉంటాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి ఆ క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి అధ్యక్ష. ఇంకోటి ఏం చేస్తున్నారంటే అధ్యక్ష హైడ్రాకి ఎవరు కంప్లైంట్ ఇస్తే అక్కడ పోయి ఇమీడియట్గా విజిట్ చేసి అక్కడ ఒక రకమైన టెర్రర్ సృష్టిస్తున్నారు అధ్యక్ష. మీరు మున్సిపాలిటీస్తో కోఆర్డినేట్ చేసుకోమంటున్నారు కాబట్టి అట్లా కోఆర్డినేట్ చేసుకొని పోతేనే ఒక క్లారిటీ అనేది ఉంటుంది తప్పిస్తే లేదంటే స్వార్థంతో ఎవడంతలా వాడు కంప్లైంట్ ఇస్తారు, అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు, అక్కడ భయపడుతున్నారు, ఒక రకమైన భయాందోళనతో ఉన్నారు అధ్యక్ష. ఈ హైడ్రా ఇట్లాగే ఇప్పుడు ఎప్పుడు యాక్ట్ చేస్తున్నట్టే భవిష్యత్తులో కూడా యాక్ట్ చేస్తే అధ్యక్ష ఎంతోమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వం డెప్త్లో పోయి ఆలోచించి ఈ హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలలో డెప్త్లో పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా సరౌండింగ్ మున్సిపాలిటీస్లలో వచ్చే సమస్య ఏంటంటే అధ్యక్ష మనందరికీ తెలుసు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ చేశారు అధ్యక్ష. అప్పుడు చేసినప్పుడు కొంత ఓపెన్ ప్లేస్ అని కొంత గ్రీన్ ఏరియాని పార్కులకు అని వదిలిపెట్టింది కూడా మళ్ళీ ఆ ఓనర్స్ మళ్ళీ వేరుగా మళ్ళీ లేఅవుట్ చేసి మళ్ళీ అమ్మేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఉంది, గ్రీన్ ఏరియా ఉంది, పార్క్ ఏరియా ఉంది అని ఎవరైనా ఒకరు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష 20 ఏళ్ళ కింద కట్టుకున్న ఇళ్ళని కూడా మళ్ళీ నష్టం చేసినట్టు అవుతుంది. వాళ్ళు ఇల్లీగల్గా ఏం కట్టుకోలేదు అధ్యక్ష, రిజిస్ట్రేషన్స్ అయ్యి ఉన్నాయి, పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకొని కట్టుకున్నారు. ఇది ఒక్క ఏరియా ఒక నా నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు అధ్యక్ష, ఈ అన్ని నియోజకవర్గాలు ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మీరు డైరెక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అధికారాలు ఇస్తున్నప్పుడు దాని వెనకాల ఉన్న నష్టం కూడా చెప్పి పంపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళందరికీ ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీంట్లోనే మాస్టర్ ప్లాన్ HMDA మాస్టర్ ప్లాన్ 2003లో చేశారు అధ్యక్ష. ఆ మాస్టర్ ప్లాన్ చేస్తున్నప్పుడు అసలు ఫీల్డ్లోకి వెళ్లకుండా గ్రీన్ ఏరియా గ్రీన్ జోన్ అని, ఓపెన్ ఏరియా అని ఓపెన్ జోన్ అని మామూలుగా మ్యాప్ గీశారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేసి మ్యాప్లో చూపించిన నాటికి అక్కడ ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి దగ్గర రాజేంద్ర నగర్ కావచ్చు, మహేశ్వరం కావచ్చు, మిగతా ఏరియాలంతా కూడా. అట్లాంటి నా ఏరియాలో మహేశ్వరం నియోజకవర్గంలో బడంపేటలో ఒక 3-4 వార్డులలో వార్డ్ నెంబర్ 4, వార్డ్ నెంబర్ 24, 26, 30 ఈ వార్డులలో కనీసం ఒక 2000 ఇండ్లు ఉంటాయి అధ్యక్ష. ఇళ్ళేమో 89లో కట్టుకున్నారు అధ్యక్ష, 89లో అధ్యక్ష. తర్వాతనేమో ఇది గ్రీన్ జోన్ ఓపెన్ జోన్ అని HMDA వాళ్ళు ఆ రోజు మ్యాప్ గీయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల నష్టం జరుగుతుందని ఆ రోజు గతంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా అయితే నష్టం జరుగుతుంది, ఇంతమంది సఫరర్స్ ఒక 2000 ఇండ్లు ఉన్నాయి అక్కడ అని చెప్పినప్పుడు దాన్ని గ్రీన్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మారుస్తూ ఒక ఆర్డర్ కూడా ఇచ్చినారు అధ్యక్ష. అది HMDA దగ్గర ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఇమీడియట్గా దాని మీద పడతారు అధ్యక్ష ఇట్లాంటి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు. ఇది జాగ్రత్త తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీస్ చేస్తున్నారు అధ్యక్ష. ఇంకో బిల్లో మీరు మోయినాబాద్ పెట్టున్నారు, చెవెళ్ళ పెట్టున్నారు, అట్లే పరిగిలో కొన్ని గ్రామాలు కూడా కలుపుతున్నారు అధ్యక్ష. జనరల్గా మున్సిపాలిటీస్ చేసినప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడేమో గ్రామ పంచాయతీలు లేవు కాబట్టి మీరు మామూలుగా సెక్రటరీ దగ్గర నుండి తీసుకుంటున్నట్టున్నారు అధ్యక్ష. కానీ చేస్తున్నప్పుడు అధ్యక్ష ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఎంత దూరం ఉందనేది ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. దాని వెనకాల ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు అధ్యక్ష ఉపాధి హామీ పనులు అధ్యక్ష. ఒక్కొక్క గ్రామంలో 300-400 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుంటారు అధ్యక్ష. రెండవది ఈ గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా ఫ్రీగా వాటర్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు మున్సిపాలిటీస్లలో వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ బిల్ కలెక్ట్ చేస్తారు, అది లేకుండా చూసుకోవాలి అధ్యక్ష. మూడవది ఇంటి పనులు అధ్యక్ష. ట్యాక్సెస్ పెంచకుండా ఇప్పుడున్న దాన్ని ఒక 10 సంవత్సరాలు ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఈ జాగ్రత్తలు తీసుకోమని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా ఆర్పీల సమస్యలు అధ్యక్ష. మున్సిపాలిటీలలో ఆర్పీల సమస్యలను వాళ్ళు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇప్పటివరకు 6 నెలల నుండి శాలరీస్ కూడా రావట్లేదు అధ్యక్ష, అది కూడా ఒకసారి చూసుకోవాలా. అదే కాకుండా వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, వాళ్ళకి ఎన్నో పనులు చెప్తుండ్రు, అది కూడా ప్రత్యేకంగా పరిశీలించమని కోరుతున్నాను అధ్యక్ష.
మోయినాబాద్ ఇష్యూ వచ్చినప్పుడు మున్సిపల్ చేస్తున్నారు అధ్యక్ష. ఈవెన్ అజీజ్ నగర్ వరకు మోయినాబాద్లో మర్జ్ చేయాలి మున్సిపాలిటీలో అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మోయినాబాద్ సంబంధించి రాజేందర్ నగర్ కానీ మోయినాబాద్ కానీ చేవెళ్ళల కొన్ని గ్రామాలు శంకర్పల్లి ఈ 111 జీవో అనేది గత 30 సంవత్సరాల నుండి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం అధ్యక్ష. అక్కడున్న రైతులకి వాళ్ళ భూములను నమ్ముకోలేరు. గతంలో అయితే స్టార్టింగ్లో బోర్ కూడా వేయించేవాళ్ళు కాదు అధ్యక్ష, వేయించేవాళ్ళు కాదు, బ్యాంకులో లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు. మెల్లమెల్లే కొంత ధైర్యంతో నేర్చుకుంటూ వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా చెక్ డ్యామ్స్ కూడా కట్టడానికి అవకాశం లేకుండే. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు ఇక్కడ ప్రాంతంలో ఉన్న సమస్యలను అర్థం చేసుకొని ఈ జీవోను 111 జీవోను క్యాన్సిల్ చేసి జీవో నెంబర్ 69 అని ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ కూడా 111 జీవోనే ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి అదే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 69 జీవో ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం విధి విధానాలు నిర్ధారించాలి అధ్యక్ష. దయచేసి అది చేయండి. ముఖ్యంగా 2 లేక్స్ హిమాయత్ సాగర్ గండిపేట 2 లేక్స్ని కాపాడడానికి అక్కడ నీళ్లు ఇబ్బంది కాకుండా ఉండడానికి అనేది క్యాచ్మెంట్ ఏరియాగా 111 పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు మనం ఆల్రెడీ హిమాయత్ సాగర్ గండిపేటని కొండపోచమ్మ నుండి నీళ్ళు తీసుకొచ్చి నింపుదాం అంటున్నాం కదా అధ్యక్ష. కాబట్టి ఈ 111 జీవో వల్ల అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి నిజంగా ఒక గుదిబండలాగా తయారైంది అధ్యక్ష. దాన్ని తీసేసిన ఆ జీవోని కొత్తగా ఇచ్చిన 69 జీవో